ఎన్టీ రామారావు గారు పదవి ఎక్కినప్పటి నుంచి 13 సంవత్సరాలు చనిపోయినంత వరకు సేవ చేసిన వాళ్ళ చుట్టుపక్కల ఉన్న 3 విఐపీస్ సెక్యూరిటీ గార్డ్ అండ్ సెక్యూరిటీ సంస్థ నుంచి 13 ఇయర్స్ సార్ వర్క్ చేసి ఎన్టీ రామారావు గారు చనిపోయినంత వరకు ఉన్నారనమాట. పిలిచి సన్మానించడం సత్కరించడం అనేది చిన్న విషయం కాదు. లిటరలీ ఇట్స్ వెరీ గుడ్ థింగ్ ఇనిషియేటివ్. సో కృష్ణ గారు మనతోనే ఉన్నారు. అసలు సార్తోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలామందికి చాలా విషయాలు తెలియకపోవడం వల్లే అసలు బయటికి చాలా విషయాలు రావట్లేదు. సో ఈరోజు మిమ్మల్ని ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ముందుగా సన్మానం పిలిచి మా సేవలను రికగ్నైజ్ చేయటం అనేది సహజంగా ఎవరికైనా కూడా సంతోషంగా అనిపిస్తుంది. అందులో స్పెషల్గా వైఎల్పి గారు మాకు కూడా పనిచేస్తూ మమ్మల్ని అబ్జర్వ్ చేసి ప్రతి సంవత్సరం ఇలాంటి ఫంక్షన్కి మమ్మల్ని పిలుస్తూనే ఉన్నారు, మమ్మల్ని గౌరవిస్తూనే ఉన్నారు. ఇదొకటే కాదు, పార్లమెంట్లో ఎన్టీఆర్ గారు స్టాచ్యూ పెట్టినప్పుడు కూడా మమ్మల్ని పార్లమెంట్కి ఇన్వైట్ చేయించి అక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ ఫంక్షన్లో మమ్మల్ని కూడా ముఖ్య పాత్రగా ప్రవేశపెట్టి అక్కడ కూడా మాకు ఢిల్లీలో సన్మానం చేసి పంపించారు. వెంకయ్య నాయుడు గారిని వాళ్ళందరినీ పిలిచి సర్వ్ చేశారు. తర్వాత మాకు ఈ ఫౌండేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇచ్చినప్పుడు కూడా అలాగే 1 lakh రూపీస్ అమౌంట్ కూడా మా ముగ్గురికి ఒక్కొక్కరికి ఇచ్చి సన్మానం చేశారు. ఇక ముందు కూడా ఇలాగనే పిలుస్తారేమో కానీ మాకు హెల్త్ సహకరించవచ్చు. ఐఎమ్ ఆల్రెడీ 82. అది కొరకు అంటే టోటల్గా మీ టీం అప్పుడు ఎంతమంది ఉండేది సార్? చాలామంది ఉంటారండి. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు, సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు, గన్మెన్లు ఉంటారు, వేరే యూనిఫామ్ ఫోర్స్ వేరే అలాగ ఉంటుంది. Z+ కదండి, సీఎం అంటే Z+ ఉంటుంది. Z+ కేటగిరీ సెక్యూరిటీ తప్పకుండా ఇవ్వాల్సి వస్తాయి. అంటే ప్రతిసారి మిమ్మల్ని కోరుకోవడానికి గల రీజన్ కోరుకోవడానికి ఏంటంటే మేము ఒక ఫ్యామిలీ మెంబర్ల మాదిరిగా అయిపోయినాము అక్కడ. అంతే, ఒక ఫ్యామిలీ మెంబర్ల మాదిరిగానే అయిపోయాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలుసు, అంత క్లోజ్గా ఉన్నాము. సారు మాట్లాడకుండా కనుసైగలతోని ఏం చెప్తున్నారు అన్నది కనుక్కునేటువంటి కెపాసిటీ వచ్చింది మాకు. మీరు ఫస్ట్ టైం చూసిన మూమెంట్ కానీ సార్తో మర్చిపోలేంది ఒకే ఒక సంఘటన ఏమైనా ఉందా? ఫస్ట్ టైం చూడటం మూమెంట్ అనేది ఏమున్నా సార్, నేను 1962లోనే రామారావు గారిని కలిసాను ఇంటికి పోయి. అప్పటి నుంచే అభిమాని. మీరు అసలు సార్ సీఎం కాకముందు నుంచే యాక్టర్గా మీరు అభిమాని? చదువుకునేటప్పటి నుంచే. సూపర్ సార్. 1962లో అప్పుడు వారి కొడుకు చనిపోయి ఉండే. త్రివిక్రమ గారు వచ్చి తీసుకొని పోయారు. పోయి వాహిని స్టూడియో చూస్తాం సార్ అంటే అక్కడ కూడా పంపించారు. అనుభూతి అంటే ఫెస్టివల్స్కి ఎలా చూసుకున్నారు? యాజ్ ఎ సెక్యూరిటీ ఆఫీసర్గా నా డ్యూటీలో ఐ హ్యావ్ సేవ్డ్ హిస్ లైఫ్ థ్రైస్. 3 సార్లు కాపాడాను. 3 సార్లు కాపాడు ఇండివిజువల్గా నేను. మేజర్ యాక్సిడెంట్ ఈజ్ చిత్తూరులో హెడ్ ఇంజరీ అయ్యి ఉండే, అది మేజర్ యాక్సిడెంట్. దాని తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పటి డీజీపీకి చెప్పారు కృష్ణారావుకు హయ్యెస్ట్ మెడల్ ఎదురుతుంది, అది రావాలి అని. అది చాలా హ్యాపీ థింగ్ నాకు. చాలా అంత సార్ గుర్తుపట్టి డీజీపీని పిలిచి చెప్పారని అంటే చాలా సంతోషం. సూపర్ సార్. నిజంగా మిమ్మల్ని కలిసినందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంకా వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మరెన్నో వీడియోస్కి చూస్తూనే ఉండండి లీడర్ వరల్డ్ న్యూస్. నేను మీ ప్రాలిక.